రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా గత 4 రోజులుగా కొనసాగుతున్నాయి. విశ్వక్షేణారాధన, నవ కలశ స్థాపన, నిత్య హోమము, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ సంతానం లేని వారికి దేవాలయం వద్ద గత 20 సంవత్సరాలుగా గరుడ ముక్కలను కూడా జరుగుతుందని, ఆ ప్రసాదం స్వీకరించిన వారికి ఎంతో మందికి సంతానం కలిగినదని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారన్నారు. సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. కూర్మాచలం సత్యనారాయణాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఫణీంద్రాచార్యులు, వంశీకృష్ణ, రాఘవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 కళ్యాణ రామచంద్ర స్వామి 21వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గత 3 రోజుల నుంచి కార్యక్రమాలు ప్రారంభమై ఈ రోజు సాయంత్రం విష్ణు సహస్ర పారాయణం, ద్రావిడ వేద పారాయణం, పరమపదోత్సవ కార్యక్రమం ముగింపు రోజు కనుక భక్తులందరూ విచ్చేసి పరమపదోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తులసిదాలు, ప్రీతికరమైనవి, పండ్లు, పూలు సమర్పించేసి, అలాగే స్వామివారు వైకుంఠానికి ఎలా వెళ్తున్నాడు, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అందరూ కూడా తిలకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ పరమపదోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే రేపటి నుంచి రేపు సాయంత్రం స్వామివారికి విష్ణు సహస్ర పారాయణం, తర్వాత విశ్వసేనారాధన, పుణ్యావాచనం, రక్షాబంధన కార్యక్రమాలు, అలాగే శనివారం రోజు ఉదయం ధ్వజారోహణము, ఆ తర్వాత సాయంత్రం ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆదివారం నాడు కళ్యాణ మహోత్సవం, సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం, అలాగే సోమవారం రోజు ఘటాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అద్భుతమైనటువంటి తారకనామాన్ని మన అందరికీ ప్రసాదించినటువంటి శ్రీ సీతారామచంద్ర దివ్యమైనటువంటి ఆ శ్రీరామనవమిని మనం జరుపుకోబోతున్నాం. పాండచెరువు కట్టపై వెలిసినటువంటి శ్రీ 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 కళ్యాణ రామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 4 రోజులుగా కార్యక్రమాలను నిర్వర్తించుకున్నాం. అధ్యయనోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం, పరమపదోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. తదుపరి నిన్న సాయంకాలం నుండి మనమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ విశ్వక్షేణారాధన, ఆ తదుపరి అందరికీ కంకణధారణ, తదుపరి నిత్య హోమము, ఆ విధంగా కార్యక్రమాలను జరుపుకుంటూ ఈరోజు ఉదయమే మళ్ళీ నవకలశ స్థాపన, ఆ తదుపరి నిత్య హోమము. ఇప్పుడు 11 గంటల నుండి గరుడాళ్వారిని మనమంతా కూడా ఆరోహణ కార్యక్రమాన్ని, ధ్వజారోహణం అనగా
ఆ గరుడాల వారిని వేంచేపు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆ సందర్భంగా ఇక్కడ ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉన్నట్టయితే వారికి గరుడ ముద్దలను కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారు ఎందరో సంతానాన్ని పొందినారు, సత్సంతానాన్ని. అటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రసాదాన్ని ఇప్పుడు అందించబోతున్నారు. ఆ తదుపరి పూర్ణావతితో ఉదయ కార్యక్రమం ముగుస్తుంది. సాయంకాలము 4:30-5 గంటల నుండి నిత్యహోమము, బలిహరణము, ఆ తదుపరి శ్రీ సీతారాములు నగర ప్రవేశాన్ని చేస్తూ అందరికీ కూడా కన్నుల విందుగా అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరపబోతున్నాం. 8:30-9 గంటల వరకల్లా తిరిగి దేవాలయానికి వచ్చి ఇక్కడ ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అటు సీతమ్మ వారు ఇటు రాముల వారు నిలబడి వారిని వేంచేపు చేసుకుని సేవలో ఏర్పాటు చేసుకుని అర్చక స్వాములు అటు ఆలయ కమిటీ వారు ఇటు భక్త బృందం అంతా కూడా ఎంతో అద్భుతంగామైనటువంటి ఆ సన్నివేశాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎందుకంటే మన అందరికీ కూడా తెలుసు, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా భద్రాద్రిలో, యాదాద్రిలో, సింహాచలంలో, మరి తిరుమలలో, శ్రీరంగంలో ఎక్కడో దివ్యదేశాలు జరిగే కార్యక్రమాన్ని మన ఇంటి ముందు మన కళ్ల ముందు అంతే సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి విశేషం. ఈ రామాయపట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి 30-40 గ్రామాల వాళ్ళంతా కూడా విచ్చేసి ఆ ఎదుర్కొళ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఆ తదుపరి రేపు ఉదయమే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆకాశమంతా పందిరి, భూదేవంత పీట వేసి ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా చలువ పందిళ్లు, నీటి వసతి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులంతా కూడా సాంప్రదాయ దుస్తుల్లో వస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని, హైందవ సాంప్రదాయాన్ని, గౌరవాన్ని నిలుపుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేవారంతా కూడా ఫలం, పత్రం, పుష్పం తోయమన్నట్టుగా మీకు తోచింది భగవంతుడు ఇచ్చింది పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఓడి బియ్యము, పుస్తెమట్టెలు, అలాగే స్వామివారికి ముత్యాల తలంబ్రాలను కూడా మీకు తోచింది భగవంతుడు ఇచ్చింది సమర్పిస్తూ ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరంతా కూడా పాత్రలు కావాలని, తదుపరి 1:30 గంటల నుండి జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం వందలాదిగా, వేలాదిగా ఎంతమంది వచ్చినా కూడా అందరికీ ఏర్పాట్లు చేశారు. మరి ఇది ఒక గల్లీలోనో, ఒక గ్రామంలోనో, ఒక మండలంలోనో, జిల్లాలోనో, దేశంలోనో కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా జరిగేటువంటి, అంతటా కూడా జరిగేటువంటి ఒక గొప్పనైనటువంటి మర్యాద పురుషోత్తమ రామ వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చూడబోతున్నాం. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడగలగడం, మనం అందులో పాల్గొనుకోవడం ఎన్నో జన్మల పుణ్య విశేషం అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటు కార్యక్రమానికి మీరంతా కూడా సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా విచ్చేసి ఆ కళ్యాణరామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్.